అందరికీ నమస్కారం. తెలుగు వ్యాకరణంలో ఒక మ్యాజిక్ లాంటి విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకే ఒక్క పదం నుండి ఇన్ని రకరకాల కొత్త పదాలు ఎలా పుడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ప్రత్యయాలు. వాటి సహాయంతోనే ఇదంతా సాధ్యం. అసలు ఈ ప్రత్యయం అంటే ఏంటంటే ఒక పదం చివర వచ్చి చేరే ఒక చిన్న ముక్కనమాట. అది చేరగానే ఆ పదం అర్థంగాని దాని రూపంగాని పూర్తిగా మారిపోతుంది. ఎలాగో చూద్దాం. పదం ముందు చేరేవి ఉపసర్గలు, కాని ప్రత్యయాలు ఎప్పుడు పదం చివర మాత్రమే వస్తాయి. ఈ ప్రత్యయాలు చాలా పవర్ఫుల్. వీటితో మనం పనుల గురించి, వృత్తుల గురించి, గుణాల గురించి చెప్పొచ్చు. మన తెలుగులో ముఖ్యంగా 3 రకాల ప్రత్యయాలు వాడుతాం. అవేంటో చూసేద్దామా? మొదటిది కృదంత ప్రత్యయాలు. ఇవి క్రియల చివర చేరతాయి. ఉదాహరణకు నడువు అనే క్రియను తీసుకోండి. దీనికి డమ్ అనే ప్రత్యయం జోడిద్దాం. అప్పుడది నడవడమవుతుంది. అంటే నడిచే పని అని అర్థం. ఇప్పుడు పాడు అనే క్రియకి వాడు అనే ప్రత్యయం చేరిస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా? పాడువాడు అనే పదం వచ్చింది. అంటే పాట పాడే వ్యక్తి అని. రెండవది తద్ధిత ప్రత్యయాలు. ఇవి కొత్త కొత్త నామవాచకాలను సృష్టిస్తాయి. ఉదాహరణకు వంట అనే పదానికి కాడు అనే ప్రత్యయం చేర్చి చూద్దాం. అప్పుడు వంటకాడు అనే పదం వస్తుంది. అంటే వంట చేయడం వృత్తిగా ఉన్నవాళ్ళని అంటాం కదా. అలాగే శుద్ధ అనే పదానికి త్వం అనే ప్రత్యయం కలిపితే అప్పుడు శుద్ధత్వం అనే పదం తయారవుతుంది. ఇది స్వచ్ఛత అనే గుణాన్ని తెలుపుతుంది. ఇక మూడవది రూపాంతర ప్రత్యయాలు. ఇవి పదం రూపాన్నే మార్చేస్తాయి. బహువచనంలాగనమాట. ఇల్లు అంటే ఒకటే వీడు. మరి దీని రూపాన్ని మార్చి చూద్దామా? ఒక ప్రత్యయం చేర్చగానే ఇళ్ళు అయ్యింది. అంటే చాలా ఇళ్ళు అని. ఒకసారి టేబుల్ చూస్తే మనకి మొత్తం విషయం క్లియర్గా అర్థమవుతుంది. మూలపదం, ప్రత్యయం, వాటితో వచ్చిన కొత్త పదం, దాని అర్థం అన్నీ ఇక్కడున్నాయి. అందుకే మన భాషలో పదాలను నిర్మించడానికి ఈ ప్రత్యయాలు చాలా అవసరం. వ్యాకరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భాషపై పట్టు సాధించడం చాలా సులభం. నేర్చుకుంటూనే ఉండండి.